లక్ష్మి పేరు మీద వచ్చిన విడాకుల కాగితం చూసి విహారీ షాక్ అయిపోతాడు. తర్వాత చారుకేశవ, యమున, పండులకు విషయం తెలిసి వాళ్ళు కూడా షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. యమున ఏడుస్తుంది. తనకి నా నుంచి విడాకులు కావాలంట మామయ్య అని విహారీ ఏడుస్తాడు. సహస్ర పద్మాక్షితో ఈ విడాకుల నోటీస్ పంపించింది లక్ష్మి కాదు, నేను. లక్ష్మిని ఇంటి నుంచి పంపిన రోజే కొన్ని సంతకాలు తీసుకున్నా అని అంటుంది సహస్ర. ఇక విహారీ బాధపడుతూ, లక్ష్మి నా నుంచి దూరం అయితేనే తట్టుకోలేకపోయా, అలాంటిది తను నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలని అనుకుంది. లక్ష్మి ఇలాంటి పని చేయదు, మా బంధాన్ని వదిలేదు అనుకున్నా, కానీ నన్ను వదిలేసి వెళ్ళి మోసం చేసింది. నా ప్రేమ అంటే తనకి లెక్కలేదు, అసలు నేనంటేనే ఇష్టం లేదు అని విహారీ అంటాడు. లక్ష్మమ్మకి మీరంటే ప్రాణం బాబు అని పండు అంటే, అంత ఇష్టమైతే ఇన్ని రోజులు ఎలా వదిలేసిపోయిందిరా, ఇంకా లక్ష్మి మనసులో చోటు లేదు, ఇక మా బంధానికి చోటు లేదు, మేం కలవడం ఇక కలగానే మిగిలిపోతుంది అని అనుకొని వెళ్ళిపోతాడు విహారీ. అమ్మ, ఎలా ఉంది నా ప్లాన్? ఇలాగే నా ప్లాన్ వర్కౌట్ అయితే బావ ప్రేమని ఆ లక్ష్మి మీద నుంచి నా మీదకు తిప్పుకుంటా, బావని నా వాడిని చేసుకుంటా అని సహస్ర పద్మాక్షితో అంటుంది. ఇక మరోవైపు అంబిక, సుభాష్లు వేరే కంపెనీ అధికారులను కలిసి, త్వరలోనే మా కంపెనీలు నా చేతికి వస్తాయి, అప్పుడు మీకు అన్ని కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్ట్కి ఇస్తామని అంటుంది. మీ మీద నమ్మకం పోయింది అని అతను అంబికకు చెప్పడంతో, ఈ ఒక్కసారి నమ్మమని సుభాష్ అంటాడు. ఇంతకుముందు విహారీ వెనుక లక్ష్మి ఉండేది, ఇప్పుడు లేదు, విహారీ బిజినెస్లు వదిలేశాడు అని తనకి నచ్చచెప్తూ ఒప్పిస్తుంది. మరోవైపు విహారీ ఫుల్లుగా తాగి లక్ష్మిని గుర్తు చేసుకొని కారు డ్రైవ్ చేస్తాడు. ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కనుకోమని మందు షాప్ దగ్గరికి వెళ్ళి మందు కొనుక్కొని తాగుతూ రోడ్డు మీద నడుస్తాడు. మత్తు ఎక్కువై రోడ్డు మీద అలా పడిపోతాడు. ఇక మరోవైపు లక్ష్మి బామ్మ ఇంటికి వస్తూ దారిలో విహారీ పడిపోవడం చూస్తారు. లక్ష్మి ఎవరో పడిపోయారు అని చెప్తే, ఎవడో తాగేసి పడిపోయాడు, మనకెందుకు అని బామ్మ అంటుంది. దానికి లక్ష్మి, ఎవరైనా సరే అలా వదిలేయకూడదు, ఎంత బాధపడి ఉంటే ఇంతలా తాగాడు, నేను చూసి వస్తా అని బామ్మని ఇంటికి పంపించేస్తుంది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి మత్తుతో పడి ఉన్న విహారిని చూసి, ఎలా ఉండాల్సిన విహారీ ఇలా అయిపోయాడేంటా అని ఏడుస్తూ ఉంటుంది. విహార్ని తన ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే జేబులో ఫోన్ తీసుకుని యమునకు కాల్ చేస్తుంది లక్ష్మి. విహారీ తనకు ఫోన్ చేశాడేంటి అని యమున కంగారు పడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి గొంతు మార్చి, ఈ ఫోన్ గల వ్యక్తి బాగా తాగేసి రోడ్డు మీద పడిపోయాడు అని అడ్రస్ చెప్తుంది. నేను ఇప్పుడే వస్తున్నా అని యమున ఏడుస్తూ ఉంటుంది. యమున వాళ్ళు వచ్చేలోపు లక్ష్మి విహారీ ముఖం తుడిచి కూర్చోబెట్టి ఏడుస్తూ ఉంటుంది. నా వల్లే మీరు ఇలా అయిపోయారు, నన్ను క్షమించండి అని అంటుంది లక్ష్మి. ఇక యమున వాళ్ళు రావడం చూసి లక్ష్మి దాక్కుంటుంది. యమున, పండు వచ్చి విహారీ పరిస్థితి చూసి ఏడుస్తూ ఉంటారు. మహారాజులో ఉండాల్సిన విహారీ బాబుని ఇలా చూస్తాను అనుకోలేదని పండు ఏడుస్తాడు. ఎవరు చూడకముందే విహారీని ఇంటికి తీసుకెళ్లాలని కారు ఎక్కించి తీసుకెళ్తారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.